హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుశ్రీ ఛానల్. అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ ఏమంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ వ్లాగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్లాగ్ లో బేబీకి సంబంధించిన ఫుడ్ గురించి నేను ఈరోజు వ్లాగ్ లో ఎవ్రీథింగ్ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. కామెంట్ బాక్స్ లో చాలా మంది అడుగుతున్నారు, అక్క మీరు మీ పాపకి ఫుడ్ ఏమైనా స్టార్ట్ చేశారా, స్టార్ట్ చేస్తే కనుక ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, పాపకి ఎన్ని మంత్స్ లో ఫుడ్ స్టార్ట్ చేయాలి, సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది, నేను ఎలా ప్రొసీడ్ అవుతున్నాను పాప కోసము, తన హెల్దీనెస్ ని దృష్టిలో పెట్టుకొని ఒక వ్లాగ్ తీస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను చాలా డేస్ నుంచి. సో ఈ రోజు పాపకి లాస్ట్ టైం చేసిన పౌడర్ కూడా అయిపోయింది. సో ఈ రోజు మళ్ళీ నేను మల్టీగ్రెయిన్ పౌడర్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను. సో అందుకని ఇంకా ఎలాగో చేస్తున్నాను కదా, సో వ్లాగ్ కూడా తీస్తే తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది వాళ్ళకి. ఫ్రెండ్స్, మెయిన్గా ఏంటంటే బేబీస్ కి 6 months లో అందరికీ తెలిసిందే, 6th month రన్నింగ్ లో అన్నప్రాసన అలా చేస్తారు. సో అన్నప్రాసన చేసిన తర్వాత బేబీ అరుగుదలను బట్టి ప్రతి తల్లికి తెలిసే ఉంటుంది కదా. సో బేబీకి ఎలాంటి ఫుడ్ అరుగుతుందా, అరగట్లేదా, ఎలాంటి ఫుడ్ పడుతుంది, ఎలాంటి ఫుడ్ పడట్లేదు, ఎవ్రీథింగ్ కనుక పక్కనే ఉండే ఆ మదర్కి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది కదా. సో అలా చూసుకుంటూ బేబీకి అరిగే ఫుడ్ని చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో అలాగే నేను కూడా ఒక మదర్గా నా బేబీకి సో ఎలాంటి ఫుడ్ పడుతుంది నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను. సో ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసి తను ఎలా అరగదీసుకుంటుంది చూసి, సో అలాంటి ప్రోటీన్ ఫుడ్ అయితే నేను పెడుతున్నాను. ప్రోటీన్ ఫుడ్ అంటే ఏం లేదు, మనకి పప్పులు, ఆల్ టైప్స్ ఆఫ్ పప్పుల్లో మనకి ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది కదా. సో సెర్లాక్ అలాంటివి ఏం యూజ్ చేయకుండా హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ పౌడర్ అనేది నేను ఇంట్లోనే బేబీ కోసం తయారు చేసుకుంటున్నాను. సో ఐటమ్స్ తో నేను ముందుకు వచ్చాను. సో చూడడానికి మీరైతే రెడీయా? నేను మాత్రం ప్రాసెస్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో నేనైతే ఆల్రెడీ మొత్తం ఐటమ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ప్రాసెస్ చేసే ముందు. ఇవన్నీ కూడా ఇందులో కొన్ని పప్పులు ఉన్నాయి, బియ్యము, అలాగే డ్రై ఫ్రూట్స్. సో ఇవన్నీ కలిపి నేను ఈరోజు వేయించేసి పౌడర్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను. సో ఈ ప్రాసెస్ కి ముందు చాలా ప్రాసెస్ కూడా ఉంటుంది, ఇంకా ప్రీ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఏంటంటే మనకి పప్పులు ఉంటాయి కదా, సో పప్పులు మనం కడిగి ఆరబెట్టుకోవాలి. సో ఇదంతా ఉంటుంది. సో అదంతా మీకు డౌట్ ఉంటుంది అనేసి కూడా నేను క్లిప్ తీసాను. సో పప్పులని ఎలా కడగాలి, ఎన్నిసార్లు కడగాలి, ఎలాంటి పప్పులు తీసుకుంటే బెటర్, ఎన్ని కప్స్ అంటే ఎంత క్వాంటిటీకి ఎంత క్వాంటిటీ బియ్యం తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. సో ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా. సో అందుకని పక్క మెజర్మెంట్స్ తో మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజైతే బ్లాగ్ లో నేను షేర్ చేయబోతున్నాను. సో ఇలానైతే ఐటమ్స్ అయితే రెడీ చేసేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. సో వేయించే కంటే ముందు అసలు ఏ మోతాదులో తీసుకోవాలి, ఎలా వాష్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు చూసేద్దాం. ముందుగానైతే ఒక టీ కప్పు కందిపప్పు తీసుకున్నాను, అలాగే ఒక టీ కప్పు మినుములు, నల్ల మినుములు తీసుకున్నాను ఫ్రెండ్స్, ఒక టీ కప్పు శనగపప్పు తీసుకున్నాను, అలాగే 1 టీ కప్పు బొబ్బర్లు, ఒక టీ కప్పు ఎర్రపప్పు అంటే మైసూర్ పప్పు, ఒక టీ కప్పు పెసర్లు. సో ఒక్కొక్క టీ కప్పు తీసుకున్నాం కదా, దాంతో 2 టీ కప్స్ అంటే డబుల్ మోతాదులో బియ్యం తీసుకోవాలన్నమాట. సో వీటిని ఇలా బాగా కడగాలి ఫ్రెండ్స్, 2 times. ప్రతి పప్పుని కూడా బియ్యంని కూడా 2 times వాష్ చేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, వీటిలో ఏదైనా రాళ్ళు కానీ చెత్త లాంటిది ఉన్నా కూడా ముందే క్లీన్ చేసి పెట్టుకోండి. పిల్లలకి పెడుతున్నాం కాబట్టి మనం అంటే అరిగించుకోగలము, బట్ పిల్లలకి ఎలా పెడితే అలా పెట్టకూడదు. సో అన్నీ కూడా నీట్గా క్లీన్గా ఉన్నాయా లేదా చూసుకుని తర్వాత
వాటిలో పురుగు అలాంటివి కూడా ఉండకుండా మొత్తం క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాతనే వాష్ చేసుకొని ఇంక ఇప్పుడైతే ఇలా ఆరబెట్టుకుంటున్నాను. ఆరబెట్టుకోవడానికి కూడా ఒక కాటన్ కింద పల్చగా కాకుండా లావుగా ఉండే పాటి కాటన్ది తీసుకుంటే సరిపోతుంది. సో అందుకని ఇంకా నేనైతే ఇక్కడ డైనింగ్ టేబుల్ యూజ్ చేశాను. ఎందుకంటే రాక్సీ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, సో దానికి డిస్టర్బ్ అవ్వకూడదు అనేసి ఇంకా ఇలా డైనింగ్ టేబుల్స్ యూజ్ చేసుకొని ఇంక ఇక్కడ ఒక చెద్దరి పరిచాను అనమాట, లావు పాటిది కాటన్ది. సో చక్కగా ఆరిపోయేది. ఇదైతే మార్నింగ్ టైం ఫ్రెండ్స్. ఇవైతే నేను తయారు చేసుకున్న పదార్థాలు ఉగ్గు పౌడర్ కోసం, అంటే మల్టీగ్రెయిన్ పౌడర్ కోసము. సో ఐటమ్స్ అయితే మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి శనగపప్పు అండి, శనగపప్పు. ఇది వచ్చేసి మినుములు, నల్ల మినుములు తీసుకుంటే వీటిలో విటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటాయి, ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని నల్ల మినుములు తీసుకున్నాను. ఇది వచ్చేసి బొబ్బరి పప్పు, ఇది వచ్చేసి మైసూర్ పప్పు అంటారు కదా, ఎర్రపప్పు, ఇది తీసుకున్నాను. అలాగే ఇక్కడ పెసర్లు, ఇక్కడ కందిపప్పు. సో ఇవన్నీ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో డబుల్ క్వాంటిటీలో రైస్ తీసుకున్నాను అన్నట్టు. సపోజ్ ఇది ఒక్కొక్క కప్ అనుకోండి, ఇది 2 cups ఆఫ్ రైస్ అన్నమాట. అలాగే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. సో వీటినైతే నేను నైటే బాగా కడిగి ఆరబెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే చక్కగా ఆరిపోయాయి అన్ని కూడా మీరు చూస్తుంటే గనక. సో ఇలా ఆరిపోయిన పప్పులని సపరేట్ గా వేయించుకోవాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అన్ని సపరేట్ గా ఎందుకు, అన్ని ఒకేసారి కలిపేసి ఒకేసారి వాష్ చేసేసి ఆరబెట్టేసి మిక్సీ పట్టొచ్చు కదా అని అనుకోవచ్చు. సో ఇక్కడ పొరపాటు ఏంటంటే మనము ఓకే కడిగి ఆరబెడతాము అంతవరకు ఓకే, బట్ వేయించాలి కదా. సో వీటిని మిక్సీ కంటే ముందు వేయించాలి, కాబట్టి వేయించేటప్పుడు ఒక్కొక్కటి తొందరగా మాడిపోతుంది, కొన్ని ఏమో తొందరగా వేగవు, కొన్ని ఏమో తొందరగా వేగుతాయి. సపోజ్ బియ్యం అనుకోండి చాలా తక్కువ టైంలోనే వేగుతాయి కదా. సో అలాగే బొబ్బరి పప్పు అనుకోండి అంత తొందరగా వేగవు. సో అలాంటి టైంలో ఏంటంటే దానికోసమని నేను సపరేట్ గా కడిగి ఆరబెట్టుకున్నాను. వీటన్నింటిని నేను సపరేట్ గా వేయించుకుని, ఎందుకంటే పౌడర్ కి ఇది మాడకూడదండి, ఏది కూడా మాడకపోతేనే టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మాడితే ఏంటంటే టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది, వాళ్ళు ఇష్టంగా తినలేరు. అందుకని నేను సపరేట్ గా పెట్టుకున్నాను. వీటన్నింటిని కూడా వేయించుకోవాలి. సో ఈ డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే పిల్లల అరుగుదలను బట్టండి, కొంతమంది పిల్లలకి పడదు. ఇదైతే నేను ఆప్షనల్ అనే చెప్తాను, కంపల్సరీ నెసెసరీ అయితే కాదు. సో నేను నా పాపకైతే అరుగుతున్నాయి. సో దాన్ని వాటిని బట్టి క్వాంటిటీని బట్టి ఒక 4 to 5 జీడిపప్పులు, 5 to 6 బాదం, అలాగే 2-3 వాల్నట్స్, అలాగే ఇవి ఉంటాయి కదా పిస్తా కూడా ఒక 4 to 5 అలా వేసుకొని ఇంకా వీటిని కూడా వేయించుకొని అన్ని కలిపి మిక్సీ పడతాను అనమాట. సో ఆ ప్రొసెసర్ అంతా నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే ఒక వెడల్పాటి బాండి లాంటివి తీసుకున్నాను. సో అప్పుడైతే పప్పులు అన్ని కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఈక్వల్ మోతాదులో వేగుతాయి కదా ఫ్రెండ్స్. ఇంతకుముందు చూపించిన వాటితో ఇంకొకటి కూడా ఐటమ్ యాడ్ చేయడం మర్చిపోయాను, అంటే చెప్పడం మర్చిపోయాను. పల్లీలు కూడా యాడ్ చేశాను, బట్ లాస్ట్లో వీటితో పాటు వేగిస్తాను. చూడండి. చూసారు కదా, పప్పులన్నీ వేయించుకున్నాను. దూరగా వేయించుకోవాలి, మరీ మాడిపోకూడదు. సో ఇంక ఇప్పుడైతే బియ్యము వాటితో పాటు కందిపప్పు కూడా వేసేసాను. ఫైనల్గా అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. సో నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. సో వీటితో పాటు ఇంక ఇప్పుడు ఫైనల్గా పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. పల్లీలు వేయించిన తర్వాత వాటికి పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు అనేది పీల్ అవుట్ చేయాలి. సో అప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం అడ్డుపడుతూ ఉంటుంది ఉగ్గు కలిపి పెట్టేటప్పుడు. సో అలా ఉండకుండా ఉండాలి అంటే
చక్కగా పౌడర్లో కలిసిపోవాలంటే ఇంకా ఈ పొట్టు అనేది పీల్ అవుట్ చేయాలి. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా చేసిన తర్వాత ఇంకా అన్నీ కలిసి మిక్సీ పట్టుకోవాలి. యాక్చువల్లీ నేను ఉగ్గు స్టార్ట్ చేసే కంటే ముందు కూడా నేను కూడా చాలాసార్లు ఆలోచించాను, పాపకి సెర్లాక్ తీసుకొని కొన్నది పెడితే బాగుంటుందా, ఇంట్లోది తయారు చేస్తే బాగుంటుందా అనేసి చాలామంది దగ్గర రీసెర్చ్ చేశాను అనమాట. అంటే అడిగి తెలుసుకున్నాను. చాలామంది ఎక్కువ మంది ఏమన్నారంటే సెర్లాక్ చాలా టేస్టీగా ఉంటుంది, సో దానికి అలవాటు పడితే ఇంట్లోది అలవాటు పడలేరు, తినలేరు సరిగా అని చెప్పారు. సో అలా ఎందుకులే ఇంకా అంతవరకు ఎందుకు వెళ్ళడము, ఇంట్లో ఒకసారి పెట్టి చూద్దాము, ఇది ఇష్టంగా తినకపోతే అప్పుడు సెర్లాక్ పెట్టవచ్చులే అనుకున్నాను. అందుకని ఫస్టే ఇంట్లోనే తయారు చేస్తున్నాను అనమాట. బట్ కృతి మాత్రం చాలా ఇష్టపడింది, సో చాలా అలవాటు పడింది ఈ పౌడర్కి. సో ఇప్పుడైతే ఇంకా అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మిక్సీ జార్లో వేసేసి ఇంకా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా అయ్యే విధంగా పట్టేసుకోవాలి. అసలు కొంచెం కూడా దొరికిపోతుంది. అంటే 6 to 8 months మధ్యలో బేబీకి అయితే ఇలా మెత్తగా చేసేసుకోవాలి. సో 9th month నుంచి అలా కొంచెం గరుకుగా పెంచవచ్చు, ఎందుకంటే వాళ్ళు అరగ తీసుకోగలరు ఉప్మాలాగా, సో రవ్వలాగా అలా చేసేసుకోవచ్చు. ఫైనల్గానైతే ఇందులోకి వాము అలాగే జీలకర్ర కొద్దిగా చిన్న టీ స్పూన్ అంతా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని పప్పులు యాడ్ చేస్తున్నాం కదా, సో బేబీకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ వాతం అలాంటివి ఏం రాకూడదు అంటే. ఫ్రెండ్స్ మొత్తానికైతే చక్కగా పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చింది, చూపించాను కదా, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలా చెప్పాలంటే మనం ముగ్గు వేస్తే ఎలా ఉంటుంది ముగ్గు, సో ఆ కన్సిస్టెన్సీలోనైతే వచ్చింది. సో అంత చాలు, మరీ హెవీగా అవసరం లేదు. సో పిండి అయితే ఇలా అయిపోయింది పౌడరు. సో ఇది అయితే చల్లారిపోయింది, కొంచెం మిక్సీ పట్టాం కదా, చాలాసేపు పట్టాం కాబట్టి ఆ హీట్కి వేడిగా అయిపోతుంది కదా, సో దానివల్ల మెత్తబడే అవకాశాలు ఉంటాయి. సో అందుకని కొంచెం చల్లార్చిన తర్వాత నేనైతే ఈ బౌల్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. స్టీల్ బౌల్లోనైతే స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇందులో స్టోర్ చేసుకొని ఇంకా కావాల్సినప్పుడల్లా ఇందులో నుంచి తీసుకోవచ్చు. సో ఈ పౌడర్ అయితే కృతికి వచ్చేసి ఒక 15 to 20 days ఈజీగా వస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే తను స్టార్టింగ్ డేస్ అయితే ఓన్లీ వన్ టైం పెట్టాను, ఆఫ్టర్నూన్ టైంలో అలా పెట్టేస్తే ఎటు కాని టైంలో పెడతాం కాబట్టి ఈజీగా అరుగుతుంది కదా. ఇంకా కానీ ఇప్పుడైతే డైలీ 2 times పెడుతున్నాను. మార్నింగ్ అవర్స్ లో ఒకటి, అంటే 9:30 to 10 మధ్యలో ఒకటి, 9:30కి ఒకసారి అయితే మళ్ళీ ఈవినింగ్ 6:30కి ఒకసారి పెడుతున్నాను అనమాట. సో మధ్యలో ఇంకేం లేదు, ఓన్లీ మిల్క్ నా ఫీడ్ చేస్తున్నాను అంతే. కాబట్టి ఇంకా డైలీ 2 times కాబట్టి ఈజీగా ఒక 15 to 20 days వరకు వచ్చేస్తుంది. మరీ హెవీగా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పటికప్పుడు చక్కగా కావాలి అన్నప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు. సో ఇవైతే ఇంక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు. సో ఫైనల్గానైతే కృతి కోసం మల్టీగ్రెయిన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకేదైతే నేను స్టీల్ బౌల్లో తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి, పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే నేను పర్సనల్గా చూసాను కదా, సో శామ్కి అయితే చాలా బాగా నచ్చింది టేస్ట్, అదేంటో తెలియదు, సో ఇష్టంగా తినేస్తున్నాను. యాక్చువల్గా కొంతమంది అయితే దీన్ని కూడా జల్లిస్తారు, కానీ నేనైతే జల్లించట్లేదు. ఎందుకంటే తను తినే విధానాన్ని బట్టి కొంచెం హార్డ్గా తయారు చేస్తేనే బెటర్. స్టార్టింగ్ లోనే హార్డ్ పెట్టాల్సిన అవసరం లేదు, బట్ స్మూత్నెస్ కొంచెం హార్డ్గా పెంచితేనే వాళ్ళకి కూడా తినడం అలవాటు అవుతుంది కదా. సో మరీ సాఫ్ట్ గానే ఎప్పుడు అలవాటు చేస్తే ఇంకా అలాగే తింటారు. అండ్ దట్టు ఇందులో కూడా ఎంతో కొంత విటమిన్ ప్రోటీన్ అనేది మిస్ అవుతుంది కదా, సో అది కూడా నేను మిస్ అవ్వకూడదు అనుకున్నాను. అందుకని ఇంకా నేను ఏం జల్లించట్లేదు, బట్ దీన్నే చక్కగా హెవీగా ఉడకబెడతాను. సో మంచిగా ఉడకబెడితే మాత్రం ఈజీగా అరుగుతుంది అనుకుంటున్నాను నేనైతే.
సో కొంతమందికి డౌట్ రావచ్చు, సో ఇన్ని పప్పులు పెట్టడం అవసరమా అనేసి. సో అది చాయిస్ అండి. మెయిన్గా ఇందులో బేసిక్ అంటే పెసరపప్పు, బియ్యం ఖచ్చితంగా ఉండాలి. సో మిగతావన్నీ కూడా ఆప్షనల్. బేబీ అరగ తీసుకునే విధానాన్ని బట్టి ఎవ్రీ మదర్ ఫాలో అవ్వచ్చు. నేనైతే నా బేబీ ఎలా తింటుంది అని చూసుకుంటున్నాను కాబట్టి నేను ఇన్ని రకాలుగా యాడ్ చేస్తున్నాను. సో కొంచెం కొంచెం క్వాంటిటీలో. పౌడర్ కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకొని ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే కాల్షియం అలాంటివి ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేబీకి అయితే కావాల్సిన పోషకాలన్నీ కూడా దీనిలో లభిస్తాయి. సో ఇంకా అడిషనల్గా ఏం అవసరం లేదన్నమాట. నేనైతే ఈ బౌల్ ఇలా నింపేశాను. సో దీనికి ఇలా మూత పెట్టేసి నేను చక్కగా స్టోర్ చేసుకుంటున్నాను. స్టీల్ బౌల్ అయితే బాగుంటుంది కదా. సో గ్లాస్ లేదంటే స్టీల్ బౌల్స్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ యూజ్ చేయకండి పిల్లలకి కదా. సో ఇప్పుడైతే ఇంకా ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. సో ఇప్పుడు ఇంకా నేను పాపకి ఉగ్గు పెట్టే టైం కూడా అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇందులో నుంచి ఎంత క్వాంటిటీ తీసుకొని ఎలా ఉడకబెట్టేసి పాపకి ఉగ్గు ఎలా పెడతాను, పాప ఎలా తినిద్ది మీకు చూపిస్తాను. సో ఎవ్రీ టైం ఉగ్గు కలిపేటప్పుడు అందులోకి ఒక చుక్కంతా నెయ్యి కూడా యాడ్ చేయండి. చాలా మంచిది కదా నెయ్యి అనేది. సో నేనైతే నెయ్యి కూడా యాడ్ చేస్తాను. సో ప్రాసెస్ అంటే ఉగ్గు తయారు చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉగ్గు తయారు చేయడానికి కిచెన్లోకి అయితే వచ్చేసాను. సో ముందుగానైతే చిన్న బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ అయితే చేద్దాము. సో ఇక్కడ చిన్న బౌల్లో నేను పౌడర్ ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, మల్టీగ్రెయిన్ పౌడర్. సో అదైతే నేనైతే మెజర్మెంట్స్కి ఈ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది 1 స్పూన్ తీసుకున్నాను అనమాట. సో దీనిని ఏంటంటే ఫస్ట్ కోల్డ్ వాటర్లో నానబెట్టేస్తాను. ఎందుకంటే డైరెక్ట్గా పౌడర్ని హాట్ వాటర్లో వేయడం వల్ల ఉండలు ఎక్కువగా కడుతుంది. సో దానివల్ల పౌడర్ కూడా కొంచెం వేస్టేజ్ ఉంటుంది కదా, ఎందుకంటే ఉండలుగా బేబీకి పెట్టలేం కాబట్టి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో నేను అలా వేస్ట్ చేయదలుచుకోలేను కాబట్టి ముందుగానే చల్లని వాటర్లో ఇలా కలిపి పెట్టేస్తే చక్కగా ఉండలు లేకుండా కూడా 100% ఉడికిపోతుందన్నమాట ఉగ్గు పౌడర్. సో చూస్తున్నారు కదా ఎంత జారుడుగా అయిపోయిందో. చిన్న ఉండ కూడా లేకుండా చేసుకున్నాను. బాగా స్టిర్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఇక్కడ చూస్తే బాయిల్ కూడా అయిపోయాయి వాటరు. సో ఇందులోనైతే ఒక చిన్న గ్లాస్లో తీసుకుంటున్నాను, ఎందుకంటే బేబీకి ఫీడ్ చేసేటప్పుడు మధ్యలో చుక్క వాటర్ కూడా అంటిస్తూ ఉండాలి. సో 100% మొత్తం ఉగ్గు కంటిన్యూగా పెడితే కూడా తినలేరు కదా. సో అందుకని సైడ్కి అయితే పెట్టుకున్నాను. శామ్కి అయితే నేను వాటర్ కూడా యూజ్ చేస్తున్నాను. ఏంటంటే బాయిల్డ్ వాటరే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇంకా ఈ బాయిల్ అయిన వాటర్లోకి ఉగ్గు కన్సిస్టెన్సీ నేను చేసి పెట్టుకున్నాను కదా పక్కన. సో అదైతే ఇందులోకి వేసుకున్నాను మొత్తము. అలాగే ఇంకొంచెం వాటర్ తీసుకొని కడిగి మొత్తం కూడా ఇందులో వేసేస్తున్నాను చూడండి. సో ఇప్పుడే యాక్చువల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం బేబీ ఇష్టంగా తినడం అనేది ఉగ్గు ఉడకడాన్ని బట్టే ఉంటుంది. సో మెత్తగా ఉడికే విధంగా కలుపుతూనే ఉండాలి. అలా వదిలేసేస్తే ఉండలు కడుతుంది కంపల్సరీగా. సో ఇందులోకి చిన్న చిటికెడంతా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ తనకి టేస్ట్ నచ్చడం కోసం. సో మరీ ఎక్కువ కాదు, జస్ట్ చిన్న రవ్వంతా అలా యాడ్ చేస్తే సరిపోతుంది. సో మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చేసింది. సో మీరు కూడా ఈ విధంగా ఉగ్గు అనేది తయారు చేసుకోండి ఫ్రెండ్స్. సో స్పూన్కి కూడా ఏం అంటకుండా మొత్తము జారుడుగా అయిపోయింది, అంటే ఉండలు కట్టకుండా చక్కగా వచ్చేసింది అనమాట ఉగ్గు అయితే. నేనైతే శామ్ కోసం వెండి బౌల్, స్పూను, గ్లాస్ తీసుకున్నాం అనమాట. అత్తయ్య తీసుకొచ్చారు అన్నప్రాసన కోసం. సో అదే నేను యూజ్ చేస్తున్నాను. బట్ ఈ మెథడ్ అంటే ఉగ్గు తయారు చేయడం ఇదంతా కూడా నేను స్టీల్ బౌల్లో చేస్తాను. మ్యాక్సిమం మెటల్ వే యూజ్ చేస్తే బెటర్ కదా, స్టీల్ ఆర్ ఇత్తడివి, గ్లాస్ లాంటివి.
సో ఇప్పుడైతే ఇలా తయారైంది ఉగ్గు. ఇంక ఇప్పుడైతే నేను వెండి గిన్నెలోకి, ఉగ్గు గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. మీరు ఇందులోకి వేస్తుంటే కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అసలు ఉండ లేకుండా మొత్తం పడిపోయింది. సో ఆల్మోస్ట్ నేనైతే చిన్న ఏది కూడా కొంచెం కూడా వేస్ట్ పోనివ్వనండి. అది కూడా మొత్తం క్లీన్ చేసి ఇందులో పోసిస్తున్నాను. 100% మనం కలిపింది వృధా పోకూడదు అనేది నా ఇంటెన్షన్. ఫ్రెండ్స్ లాస్ట్లో చిన్నగా స్పూన్తో యాడ్ చేశాను కదా, అదేంటి అనుకుంటున్నారా, నెయ్యి యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో నెయ్యి కలిపిన తర్వాత కూడా చక్కగా మళ్ళీ కొంచెం స్టిర్ చేసుకుంటున్నాను. వాటర్ అండ్ ఉగ్గు గిన్నె పక్కన పెట్టేసుకొని కృతిక్ అయితే ఇంకా నాప్కిన్ కట్టాను. నాప్కిన్ అవసరం పడదు, కాకపోతే తను చాలిన తర్వాత ఆడుతూ ఉంటారు కదా పిల్లలు, మొత్తం పడిపోకూడదు అనేసి నాప్కిన్ కూడా కట్టేశాను. సో మీరే చూడండి ఫ్రెండ్స్, కృతి అయితే ఎంత ఇష్టంగా తింటుందో. సో ఎక్కువ టైం కూడా తీసుకోదు నాకు, 15 minutes 20 minutesలో మొత్తం తినేస్తుంది. అలాగే వాటర్ తాగుతుంది, చక్కగా ఆడుకుంటుంది అనమాట. సో డైలీ ఇలాగే యాక్టివిటీస్ ఉంటాయి కృతి కూడా. మీరు కూడా ఇలాగే తయారు చేసి పెట్టండి ఫ్రెండ్స్, పిల్లలైతే చక్కగా ఇష్టంగా తింటారు. No. No. ఓ నాన్న, కృతి నాన్నలు గ్రేట్ గర్ల్, కృతి తల్లి గ్రేట్ గర్ల్. పెట్టుకున్నాను. ఓమో ఓమో అమ్మో, గ్రేట్ గర్ల్. ఏ మళ్ళీ చూడు, మళ్ళీ చూడు, డోర్ పెట్టుకుందిరా. ఇక చూడు, ఇంకా చూడు, ఇంకా చూడు, ఇక ఇక్కడ చూడు. అర్రే ఇక ఇక ఇక
కృతి హచ్ కృతి అయిపోయింది చో ఉక్కు ఫ్రెండ్స్ చూస్తారు కదా 6 months ఓల్డ్ బేబీకి అయితే ఇలా జావా లాగా పెట్టండి. చూసారా ఎంత కలిపినా సరే చిన్న ఉండ వచ్చేసింది, అందుకని తీసి పక్కన పెట్టేశాను. సో బేబీ తినే క్వాంటిటీ అనేది 1-2 daysలో ఎవ్రీ మదర్కి తెలిసిపోతుంది కదా. సో ప్రజెంట్ ఎంత తింటుంది, ఇంకెంత పెంచవచ్చు అనేసి చూస్తూ కలపాలండి. మనము అతిగా కూడా పెట్టకూడదు బేబీకి. లాస్ట్కు 2 ముద్దలు ఎక్కువైనా సరే మొత్తం కూడా వామిటింగ్ చేసుకుంటారు. అలా కాకుండా సో చూసుకొని పెట్టాలి. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత నీట్గా తినిందో. కృతి అయితే చాలా గుడ్ గర్ల్ మా కృతి. చెప్పు కృతి, సే హాయ్ టు వ్యూవర్స్. కృతి మ్యాక్సిమం యాక్చువల్లీ నాప్కిన్ కడతాను కానీ దీని యూజ్ అయితే ఎక్కువగా ఉండదు. తను కొంచెం ఉగ్గు అనేది కొంచెం ఎక్కువైతే పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, ఆడుతూ పాడుతూ తింటారు కదా, అని ఉమ్మేస్తూ అలా. సో అలా చేస్తుంది అనేసి అది కట్టడం అంతే, కాకపోతే మొత్తం పూసుకోదు. సో చాలా నీట్ గా తింటుంది మా కృతి అయితే. చాలా గుడ్ గర్ల్ కదా నాన్న, యూర్ గుడ్ గర్ల్. చూడు డ్రెస్ పైన కొంచెం కూడా పర్లేదు. ఇంకాస్త మూతి తుడుచుకోవాలి ఉగ్గు తిన్న తర్వాత. ఆన్ తిన్నావు కదా, ఉగ్గు మూతి తుడుచుకుంటే అరిగిపోతుంది, లేదంటే అరగదు మళ్ళీ. చూడు కృతి, ఇది కావాలా? ఇది కావాలా? పట్టుకో, అన్ని నోట్లోకి కావాలి. ఇప్పుడు చూడండి, వాటర్ ఇప్పుడే తాగించాను కదా, గ్లాస్ తాగడం కృతికి చాలా ఇష్టం. చూడండి ఎలా తాగుతుందో. అమ్మో కావాలా? సరే సరే సరే.
తాగదు, ఏం చేయదండి. వాటర్ అన్ని కింద పోస్తూ అని ఆడుతూ ఉంటుంది. కాకపోతే గ్లాస్ తో తాగడం తనకు కావాలన్నమాట. నేను ఇవ్వను కావాలా? సరే 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 సరే. మీరు చూడండి కింద ఎలా కారిపోతున్నాయో. ఆట అంతే, ఆట మాత్రమే, తాగేది లేదు, ఏం లేదు. కానీ అది కావాలి, గ్లాస్ కావాలి. సరే సరే, వాటర్ తీసిస్తా. వాటర్ సరే. అలా వాటర్ లేవు, నువ్వు నాకంటే ఎక్కువ బిల్డప్ చేస్తున్నావు ఇక్కడ. కృతి వాటర్ లేవు నాన్న. ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? అలా వాటర్ లేవు. సారీ సారీ సారీ. ఇక మమ్మీ చీట్ చేసింది నాన్న, నేను వాటర్ ఇవ్వలేదు అందులో. మమ్మీ నిన్ను చీట్ చేసింది. అబ్బో సారీ సారీ. ఇంకా అయిపోయింది. అగ్గు ఇక్కడ చూడు ఫ్రెండ్స్, ఇది సంగతి. సో కృతితో డైలీ కూడా ఇలాగే ఉంటుంది ఉగ్గు పెట్టేటప్పుడు. ఇప్పుడైతే ప్రెసెంట్ ఎక్కువగా మాట్లాడదు. సో వీడియోనైతే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సరే, వీడియో కనుక మీకు నచ్చితే ఏం నన్ను మాట్లాడినివ్వరా. సో వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో కృతి అయితే తన బొమ్మలతో అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. సో డే అంతా కూడా ఇలా ఏం సతాయించదు, ఎత్తుకోవాలి అనేసి. బుజ్జ నిండింది కదా, కాసేపు తెప్పించి కింద వేసి చాప మీద వేసి చక్కగా ఆడుకుంటుంది, నన్ను పని చేసుకొని ఇస్తుందండి. సో వీడియోని అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒక మంచి మంచి సజెషన్స్ని అండ్ వీడియో ఎలాగో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్, క్లారిఫికేషన్స్ కావాలన్నా కూడా ఇంకొంచెం మందికి కొన్ని పాయింట్స్ తెలియకపోవచ్చు. అలాగే వీడియోలో నేను ఉగ్గు ప్రిపరేషన్లో కానీ పౌడర్ ప్రిపరేషన్లో కానీ ఏమైనా చిన్న మిస్టేక్స్ చేస్తుంటే నన్ను కరెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మన ఛానల్ని ఇలాగే ఆదరిస్తుండని మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను విత్ కృతి. సో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సో అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్ అండ్ బై బాయ్. బాయ్ చెప్పు కృతి. ఇట్స్ టైమ్ టు సే బాయ్. హగ్గు బాయ్ 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 బాయ్. నీ డాల్తో బాయ్ చెప్పిస్తావా వాళ్ళకి? బాయ్. Sorry,